నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అయ్యప్ప హరిహర పుత్రుడు, శరణార్థులకు ఆప్తమిత్రుడు, భవసాగర తరణానికి భక్తులకు లభించిన ఒక పూల తెప్ప అయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప అన్న నామ సంకీర్తనమే ఒక తేనె దొప్ప. అయ్యా శరణమంటూ శైవులు, అప్పా రక్షించమంటూ వైష్ణవులు, అయ్యప్ప ఆదుకోమంటూ సర్వజనులు ఆర్తితో అర్థించే సుందర రూపుడు అయ్యప్ప. నిశ్శబ్ద ఉద్యమ స్ఫూర్తి, నిరాడంబర మూర్తి, దక్షిణ దేశ ఆధ్యాత్మిక కీర్తి అయిన అయ్యప్ప స్వామి ఆంధ్ర రాష్ట్రంలోని కడప జిల్లా ప్రొద్దుటూరు సమీప పెన్నా నదీ తీరంలో వెలిసిన ఆలయ విశేషాల్ని ఈనాటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. ప్రొద్దుటూరులో మలయాళీ వాస్తుకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఈ ఆలయం ఒక వినూత్న నిర్మితి. ఇది ప్రాంతాతీతంగా, మతాతీతంగా పరిఢవిల్లుతున్న భక్తి భావ సమైక్యత ప్రగతి. 18 పడికట్ల నిర్మాణంతో రూపుదిద్దుకున్న 3 ద్వారాల గుండా భక్తులు ఆలయ ప్రవేశం చేస్తుంటారు. కేరళ దేశ భక్తి ఉద్యమ కేళీ విగ్రహుడైన అయ్యప్ప స్వామి మందిరాలు దక్షిణాది రాష్ట్రాలలో నిర్మితమయ్యాయి. అలాంటి ప్రసిద్ధమైన ఆలయాలలో ఆంధ్రప్రదేశ్కు చెందిన కడప జిల్లా ప్రొద్దుటూరులోని సుందర మందిరం దర్శనీయమైనది. హైదరాబాదు నుండి, విజయవాడ నుండి కడప మీదుగా రైలు బస్సు మార్గాల్లో ప్రొద్దుటూరులో నెలకొన్న ఈ అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు సులభంగా చేరుకోవచ్చు. పెన్నా నదీ తీరంలోని ఈ ఆలయం మలయాళ వాస్తు సంప్రదాయానికి దగ్గరగా నిర్మితమైన ఆలయం. 1995వ సంవత్సరం జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపనం జరిగింది. 18 పడికట్లు కలిగిన 3 సోపాన పంక్తులలో అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రవేశ మార్గాలుగా శోభిస్తూ భక్తులను స్వాగతిస్తుంటాయి. పైభాగానికి చేరుకోగానే అక్కడ లోహమయ ధ్వజస్తంభం ఆకాశాన్ని అంటుతుందా అన్నట్లు తోస్తుంది. రంగులను రంగరించి ప్రాకార కుడ్య ఆలయ వాస్తు చిహ్నాల్ని సృజించినట్లు నయనానందకరంగా దర్శనమిచ్చే ఈ కుడ్య శిల్ప కల్పన అమోఘం. అయ్యప్ప స్వామి యోగ పట్టబంధ సహితంగా కూర్చొని భక్తులను చిరుదరహాస రేఖతో ఆహ్వానిస్తుంటాడు. ఆలయం పై ప్రాకారాలు వినూత్న ఆలయ వాస్తు ఆకారాలు దాల్చి సువర్ణారుణవర్ణ సంభరితంగా స్తంభసహిత శిఖరమయంగా గోచరిస్తుంటుంది. భక్తులు మణికంఠహారంతో భాసించే అయ్యప్ప ఆలయ పైభాగానికి చేరుకోగానే అక్కడ ప్రతిష్ఠింపబడిన ధ్వజస్తంభం, బలిపీఠం దర్శనమిస్తాయి. సర్పమయ స్తంభాలు ప్రాకార శిల్పాల మధ్య గోచరిస్తుంటాయి. ఆకాశం అయ్యప్ప గర్భాలయమైనట్లు ఆ స్వామికి సమర్పించిన ధూపదీప దివ్య ధూమాలతో మేఘాలుగా రూపొందినట్లు
కర్పూర నీరాజన అరుణకాంతులు ఆ ధూమరాశిలో ప్రకాశిస్తున్నట్లు ఆలయం మీది గగనమండలం నయనోత్సాహాన్ని కలిగిస్తుంది. దర్శించండి. ఆలయ ప్రవేశద్వారం 3 అంతరువుల దొంతరలా సింహతలాటంతో శోభిస్తుంటుంది. ఎడమ భాగంలో ఎత్తైన వేదిక మీద ఆంజనేయ స్వామి వాలాభిశోభితంగా గదను భుజం మీద ఉంచుకొని ఆలయాన్ని పరిరక్షిస్తోన్న క్షేత్రపాలకుడిలా దర్శనమిస్తుంటాడు. ఆలయ ప్రవేశం చేస్తున్న భక్తులకు కుడి భాగంలో నీలినీలి జలదాలు గుంపులుగా వాలినట్లుంటాయి. మేఘమండలం ఘనీభవించి హిమవత్పర్వత శిఖరాలుగా రూపొందినట్లుంటుంది. ఆలయంలో కనిపించే హరిత భరిత పర్వత సముదాయంలా భాసించే నేపథ్యం కడు హృదయం. ఆ ప్రదేశంలో మహోన్నత శివమూర్తి ధ్యాననిష్ఠుడై ఆసీనుడైన భంగిమలో హిమవత్పర్వత ప్రాంత తపోనిష్ఠితుడైన గౌరీశంకరుని తలపింపచేస్తూ మైమరపిస్తాడు. పాలనేత్రుడిగా, రమ్యకపర్దిగా, జటాజూటధారిగా, చతుర్భుజుడిగా శివుడు సాక్షాత్కరిస్తాడు. యోగనిష్ఠుడై పద్మాసనంలో 2 అరచేతుల్ని సంధానించి కూర్చొని తన పక్కనే సుదీర్ఘ త్రిశూలాన్నుంచుకున్న భంగిమ సోయగం అనుభవైక వేద్యం తప్ప వర్ణనీయం కాదు. శివదేవుడు కూర్చున్న భంగిమే ఆలయ పైప్రాకార కుడ్యాలను అధిగమించి భక్తులను వీక్షిస్తున్నట్లుంటుంది.